దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సామాన్యుడిలా విజయవాడలోని బీసెంట్ రోడ్డుకు వెళ్లారు. అక్కడ ప్రజలను పలకరిస్తూ వారి బాగోగులు అడిగి తెలుసుకుంటూ వారితో సెల్ఫీలు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జీఎస్టీ సంస్కరణలపై వ్యాపారులతో మాట్లాడేందుకు విజయవాడ బీసెంట్ రోడ్డుకు వెళ్లిన చంద్రబాబు ఒక సామాన్యుడిలాగా గంటసేపు వరకు రోడ్డుపై తిరిగారు. రోడ్డంతా ఒక్కడే నడుస్తూ వీధి వ్యాపారులను, దుకాణదారులను పలకరించారు. వ్యాపారం ఎలాగా ఉంది అంటూ వారిని బాగోగులు తెలుసుకున్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల సంతోషంగా ఉన్నారు కదా అని అడిగితే అందరూ అవును అని చెప్పారు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి వస్తున్నారన్న హడావుడి గాని, ఆర్భాటం గాని లేదు. సెక్యూరిటీ కూడా చాలా దూరంగా ఉంది. ప్రజలు కూడా ఎవరి షాపింగ్ వాళ్ళు చేసుకున్నారు. అంతేకాదు కొనుగోలుదారులను ముఖ్యమంత్రి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. వారితో ఫోటోలు దిగడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఇది చూసిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిన సంఘటనలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే పచ్చని చెట్లు కొట్టేయడం, దారంతా పరదాలు కట్టేయడం, అడుగడుగున పోలీసుల ఆంక్షల చట్టంలో ప్రజలు అల్లాడిపోయేవారని, 2 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపారాన్ని మూయించేవారంటూ కామెంట్లు పెడుతున్నారు. చివరకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి, రైతులను పరామర్శించడానికి కూడా స్టేజ్ వేయించుకొని ఆ స్టేజ్ మీద నుండి జగన్ పంటలను పరిశీలించారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజల మనిషిలా వారితో మమేకమై మెలుగుతున్నారు. వారిలో ఒకడిలా కలిసిపోతున్నారు. మంచి చేసేవారికి ఎవరి వల్ల భయం ఉండదు. కానీ చెడు చేసేవారికి మాత్రం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా తమను ఎవరైనా చంపేస్తారని భయం.